హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్ శ్రీనివాస్. నేను వెస్టీజ్‌లో ఒక 4 సంవత్సరాల నుంచెల్లి పనిచేస్తున్నాను. ప్రెజెంట్‌లీ ప్రతి నెల రూ. 1,00,000 పైన ఆదాయం తీసుకుంటూ వెస్టీజ్ ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాను. ప్రెజెంట్‌లీ హౌస్ ఫండ్ కూడా రెగ్యులర్‌గా తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కోరుకునేది సక్సెస్. మరి నెట్వర్క్ మార్కెటింగ్‌లో అసలు సక్సెస్ అనేది ఎవరికి వస్తుంది? మరి సక్సెస్ కోసం వారు ఎలాంటి పనులు చేస్తారు? అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యెస్, ఈ వీడియోస్ గనుక మీకు యూజ్ అవుతున్నాయంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ టీమ్‌లో షేర్ చేయండి. ఓకే. అసలు సక్సెస్ అనేది ఎవరికొస్తుందంటే, ఎవరైతే స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసే ధైర్యం ఉంటుందో, ఎవరైతే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తారో అలాంటి వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో అసలు ఎలా జరుగుతుంది? ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో మనకు ఎలాంటి ఆదాయం అనేది రాదన్నమాట. అంటే అదే మనం వెస్టేజ్‌లో మాట్లాడినట్లయితే వెస్టేజ్‌లో ఒక ఇన్‌కమ్ అంటే కనీసం ఒక 5,000 ఒక 10,000 ఇన్‌కమ్‌ని అచీవ్‌మెంట్ చేయాలంటే మనం 5,500 పీవీలు కంప్లీట్ చేసి మనం బ్రాంచ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయినప్పుడు మనకు డైరెక్టర్ బోనస్ అనేది ఒక 5,000 పైన మనం అచీవ్‌మెంట్ తీసుకోగలుగుతాం. అయితే ఈ 5,500 పీవీలు చేయాలంటే మనము బిజినెస్‌లో కమిట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతమందికి 2 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఎందుకనంటే వాళ్ళు నేర్చుకునేటువంటి విధానం పైన, తర్వాత వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవ్వడం పైన, మొత్తం మీద కొన్ని విషయాల పైన మనకు సక్సెస్ అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, మనం పాత పనిని పూర్తిగా పక్కన పెట్టి వెస్టేజ్ బిజినెస్‌ని పూర్తిగా స్టార్ట్ చేసినప్పుడు మనకు బయటొచ్చే ఆదాయాలన్నీ గూడా మనకు జీరో అవుతాయన్నమాట. అంటే ఆదాయం అనేది ఆగిపోతుంది. మరి మనకు బయట ఆదాయం ఆగిపోయినప్పుడు మన పరిస్థితులు ఎలా మారుతాయంటే, మనకు ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి అంటే కూరగాయలు కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర చిన్న చిన్న అవసరాలు ఏవైనా కావచ్చు, లేదంటే పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ ఫీజులు కావచ్చు, లేదంటే కొన్ని ఈఎంఐస్ కావచ్చు, లేదంటే మనం చిన్న చిన్న చిట్టీలు గానీ అవి ఏస్తూ ఉంటాము. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు బయట ఆదాయం అనేది జీరో అవుతుంది. అప్పుడు ఆ పరిస్థితులన్నీ మనకెలా మారుతాయంటే ఆహ్, చాలా విపరీతమైన పెయిన్ ఉంటుందన్నమాట. అంటే మార్కెటింగ్‌లో మనం కష్టపడుతున్నాం, మన మాట ఎవరినరు, మనకు సక్సెస్ అనేది అనుకున్నంత కనిపించది. ఒకవేళ డైరెక్టర్ లెవెల్‌కొచ్చినా గూడా 5,000 ఇన్‌కమే కనిపిస్తుంది. అప్పటికి మనకు కొద్దిగా టైం గడిచిపోతూ ఉంటుంది. అట్లా టైం ఎట్లాగైతే నెట్‌వర్క్‌లో గడుస్తూ ఉంటదో, మనకు బయట సమస్యలనేటివి పెరుగుతూ వస్తాయన్నమాట. అలా ఒక రోజు ఏం జరుగుతుందంటే, మనం ఏం చేయలేని పరిస్థితులు, బయట ఫోర్స్ అన్నమాట. చిట్టులు టైంకొస్తాయి. ఆ టైంకి మనం కట్టకపోతే వాళ్ళు మన ఇంటికొచ్చి గొడవ చేయడం, సమాజంలో మన ఫేస్ వాల్యూ పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఏమనిపిస్తుందంటే ఒక లీడర్‌కి ఏంటి నా జీవితం గింత ఘోరంగా అయిపోయింది మార్కెటింగ్‌లో బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా. మళ్ళీ నేను ఈ బిజినెస్ వదిలేసి మళ్ళీ పాత పనులు చేస్తే నాకు ఒక రెగ్యులర్ ఆదాయం వస్తది. ఇవన్నీ బాధలుండయి గదన్నటువంటి ఒక స్థాయికెళ్ళిపోతదనమాట. ప్రాబ్లమ్స్ అనేటివి అలా తయారవుతాయి. అయితే ఎవరైతే ఈ పరిస్థితులకొచ్చిన తర్వాత ఆ సమస్యలకు భయపడకుండా వెస్టీజ్‌లో అంటే నెట్‌వర్క్‌లో కేవలం తన యొక్క లక్ష్యాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ, ఎవరైతే దానికోసమే నిలబడి, కష్టపడి, పోరాడి నిలబడతారో వాళ్ళు మాత్రమే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అనేది తీసుకుంటారు. ఫ్రెండ్స్, నా విషయమే చెప్పాలంటే నేను ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు నా ఇంటి సమస్యలు చాలా ఘోరంగా ఉండేది. ఎందుకనంటే ఇందులోకి రాకముందు బయట మార్కెట్‌లో నాది యాక్టివ్ ఇన్‌కమ్ కాబట్టి బయట నేను పని చేయడం ఆగిపోయినప్పుడు నా ఆదాయం అనేది జీరో అయింది. నాకు బయట ఆదాయం జీరో అయినప్పుడు బిజినెస్‌లో నన్ను ఒక డైరెక్టర్ లెవెల్ రావడానికి 10 నెలల టైం పట్టింది. మరి బయట ఆదాయం లేదు, ఇక్కడ ఆదాయం లేదు. అప్పుడు పరిస్థితులు ఎలా ఎలా ఉంటాయో ఉంచండి. అలా 10 నెలల వరకు గూడా నా పరిస్థితులు బాగా మారిపోయి ఒక్కొక్కసారి అనిపిచ్చేది అసలు ఏంటి నెట్‌వర్క్ నేను గెలుస్తానా? ఇంకెన్ని రోజులు? అని జెప్పేసి చాలా అనిపిచ్చేది. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక్కొక్కసారి ఈ బిజినెస్ వదిలేస్తే బాగుండు. పాత ఏదన్నా
ఎవరి దగ్గరన్నా జీతానికి ఉన్నా కూడా రెగ్యులర్‌గా ఒక 10,000, 20,000 రెగ్యులర్ ఆదాయం వస్తాయి గదా! బయట మళ్ళీ ఈ మార్కెట్ గురించి ఎవరు చెప్పినా గూడా నమ్మట్లేదు. ఇవన్నీ ఫేక్ అంటున్నారు. ఎన్నో కంపెనీలు చూసినాం. ఇలాంటివి ఎన్నో విన్నామనమాట. అలాంటి సిట్యుయేషన్‌ల మేము మీటింగ్స్ ఇని కొంతమంది సక్సెస్ లీడర్‌లను చూడడం ద్వారా మాకు అర్థమైన విషయం ఏందంటే, బయట ఎన్ని సమస్యలొచ్చినా వెస్టీజ్‌లో మనం కష్టపడి నిలబడి గనక ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ తర్వాత మనం ఒక లెవెల్‌కెళ్ళి ఒక నెలకు ఒక రూ. 1,00,000 ఆదాయం తీసుకున్నామంటే, ఈ సమస్యలన్నీ గూడా మనకచ్చి ఒక చెక్ ద్వారా మనం తీర్చేసుకోవచ్చనేటువంటి ఒక బలమైన నమ్మకంతోటి మేము నిలబడ్డాం. అంటే ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్‌లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ సక్సెస్ స్టోరీలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతేనే వాళ్ళందరూ గూడా ఈ లెవెల్‌కి అచీవ్‌మెంట్ అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు బిజినెస్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇలాంటివి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి ఎదుర్కొనే ధైర్యం, దమ్ము ఎవరికైతే ఉంటుందో లీడర్స్ వాళ్ళు మాత్రమే వెస్టీజ్‌లో కార్ తీసుకోవడం కావచ్చు, నెలకు ఒక రూ. 1,00,000 ఆదాయం తీసుకోవడానికి అర్హులుగా మారుతారు కాబట్టి, మీరు ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు భయపడకుండా, బాధపడకుండా కేవలం మీరు వెస్టీజ్‌ని ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు మీ లక్ష్యం ఏంటి? అనే విషయాన్ని మాత్రమే గుర్తు చేసుకొని పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవుతూ టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ముఖ్యంగా మన ఫ్యామిలీకి ఇన్‌కమ్ సెక్యూరిటీని జనరేట్ చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.